హాయ్ హలో ఫ్రెండ్స్, రవ్వ దోశ. ఈ రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దామా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కప్పు రవ్వ దోశనైనా తీసుకున్నాను. ఒక కప్పు రవ్వ దోశకి రైస్ ఫ్లవర్ ఒకటి, అరకప్పు మైదా ఫ్లోరు, వీటిని అన్నిటినీ వేసి సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు అండ్ చిన్న చిన్నగా తురుముకున్న జింజర్ని, ఇంగు పొడి ఆప్షనల్, కంప్లీట్గా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంగువ చిటికెడు, వీటిని అన్నిటినీ వేసి వాటర్ అనేది ములిగేలాగా వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇలా వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది వేసి ములిగేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక గరిటె తీసుకొని పల్చగా ఉండాలి. పైన ఉన్న తేటను మాత్రమే తీసుకోవాలి దోశ వేయడానికి. అలా గరిటెతో వేస్తే పలచగా ఉండాలి. అండ్ చట్నీ కోసం గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను నేను. పక్కన పెట్టుకోండి. ఈ గ్రౌండ్ నట్స్ని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆయిల్ తీసుకొని కళాయిలోని అందులోని జీలకర్ర, ధనియాలు, గ్రీన్ చిల్లీ పోపు వేసుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటోస్ని వేపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని వెల్లుల్లిపాయలు, వేపుకున్న గ్రౌండ్ నట్స్ని, కొబ్బరి కొంచెం, పోపు పెట్టుకున్న టమాటాస్ని, పోపుల్ని, వీటిని అన్నిటినీ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని టమాటా చట్నీ కోసం పోపు పెట్టుకుంటున్నాను నేను. దీనికోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వీటిని అన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇలాగ చట్నీలాగా రెడీ చేసుకోవడమే. ఇప్పుడు మనం దోశను అనేది వేయాలి. దోశ బాగా రావాలంటే ఆనియన్ అనేది మజ్జిగ కట్ చేసుకొని ఇలాగ బాగా పెనాన్ని అనేది స్ప్రెడ్ చేయాలి. దోశ పెనం అనేది ఇలా బాగా స్ప్రెడ్ చేస్తే మనకి దోశ అనేది బాగా వస్తుంది. దోశ వేసేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా బాగా కలుపుకొని పైన ఉన్న తేటను మాత్రమే తీసుకొని దోశ పెనం మీద యాడ్ చేయాలి. ఇలా పల్చగా వేసుకోవడమే. ఈ ఆయిల్ అనేది ఒకసారి వేసుకోవాలి. ఇలా వేసుకొని దోశని అనేది టర్న్ అవుట్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన రవ్వ దోశ రెడీ.
థ్యాంక్ యూ సో మచ్.